నేను ఇక్కడ ఉంటేనే బాగుంటుందేమో. జనాలతో నేను ఎక్కువగా కలిసిపోలేదు. నిన్ను మేం చూసుకుంటాం చీచి. గతంలో లాగే మనందరం కలిసే వెళ్తాం. ని డాక్టర్ బ్యాగ్ లో పెట్టు. అది లీక్ డాబ్. మాకు తెలుసులే. స్టిక్స్ నో ఎక్కడున్నావు? ఓ ఓకే, నువ్వు కూడా మాతో వస్తావా? నాకు తెలుసు మనకు వేరే ప్లాన్స్ కూడా ఉన్నాయని. నా రైట్ ని సిద్ధం చేయండి. ఈ రోజు చాలా బాగుండబోతుంది అనిపిస్తుంది. నేనేమి చేయను, ఊరికే నాకు తోచినట్లు అలా తిరిగేస్తాను. ఓ తనిటి నవరికే వస్తున్నాడు. ఎక్కడో తేడా కొడుతుంది. గడ్డం లేదు, చాలా నీట్ గా కనపడుతున్నాడు. టెన్షన్ లో ఉన్నప్పుడు మాత్రం ఇలా కంగారు పడద్దంట. దీనికి కూడా సారీ. నేను ఈ రోజు అందుబాటులో లేను. నీ జీవితాన్ని కాపాడిన వ్యక్తికి అందుబాటులో ఉంటాం. మనం క్వీన్ ని కాపాడబోతున్నాం బ్రదర్. నేనేమి నీ బ్రదర్ ని కాను. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? బోడి మొహం. నా అందం ఏంటి, నీ అందం ఏంటి? ఓ మీరు వెయిట్ బాగా పెరిగారు అన్నట్టు నా మీద ఎందుకు స్వారీ చేస్తున్నారు? ముందు 4 గుర్రాలు కూడా ఉన్నాయి కదా. కోపడకు మిత్రమా, కూల్ గా ఉంటూ రైడ్ ని ఎంజాయ్ చేయి. ఎక్కింది నా మీద, నీ మీద కాదుగా. బకింగ్హామ్ ప్యాలెస్ కి మనం కరెక్ట్ టైం కి చేరుకున్నాం. ఫుల్ స్పీడ్. ఇప్పుడు ఇంకా అవసరం లేదు. వెల్కమ్ జెంటిల్మెన్. వెల్కమ్ లేడీ రోజ్. వీళ్ళంతా రాణి గారి అతిథులు. వీళ్ళందరినీ గౌరవంగా చూసుకోండి. ముందు ఉన్న వాళ్ళంతా తప్పుకోండి. దారివ్వండి బాయ్స్. కెప్టెన్ నువ్వు ఆగదా? అయితే లోపలికి వెళ్ళిపోతాను. ఓ కనపడటం లేదు. తోపి తీయండి. ఓ మై గాడ్. ఓకే, తప్పంతా ఈ హ్యాట్ దే. డాక్టర్ ముడ్ఫ్లై. లార్డ్ బ్యాడ్జ్లే. నేను హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి వస్తున్నాను. మహారాణి గారి ఆరోగ్యం గురించి అక్కడ అందరూ కంగారు పడుతున్నారు. నేనెలాగైనా సరే రక్త ప్రసరణ శరీరం అంతా జరిగేలా ట్రీట్మెంట్ చేస్తాను. ఈ వారం గడిస్తే అదృష్టం. డాక్టర్ డూలిటిల్ ఇక్కడికి రావడం మొదటిసారి కాదు. రాణి గారు చనిపోబోతున్నారా? ఏం పర్వాలేదు, డాక్టర్ డూలిటిల్ వచ్చేసారుగా. ఆగండి, నేను వస్తున్నాను. అక్రమంగా లోపలికి ప్రవేశించాడు. అడిగితే తను డాక్టర్ డూలిటిల్ అసిస్టెంట్ నే. తను చెప్తుంది నిజమే, వదిలేయండి. తను నా అసిస్టెంట్ అయ్యుంటే నా బ్యాగ్స్ తన చేతుల్లో ఉండేవి, తన నోరు అదుపులో ఉండేది. రాణి గారి చేంబర్ లోకి జంతువులు రావడమా? మర్యాదగా వాటిని వెంటనే తీసుకెళ్ళండి. లేడీ రోజ్, నేను మిమ్మల్ని గమనించలేదు, నన్ను క్షమించండి. నాకు తెలీదు మీరు కూడా వీళ్లతో పాటు. జాన్ డూలిటిల్. మీరు బ్లైనా? బ్లేర్. పూఫ్లీ కాదు. మడ్ ఫ్లాప్ కదా? కాదు, అది కాదు, ఫ్లై. అది వుడ్ ఫ్లై. కాస్త నొక్కి పలకాలి. ఓకే, అది జర్మన్ పేరు. అవును, అది జర్మన్ నేమ్. తను ఇక్కడ ఎందుకున్నాడు? మహారాణి గారు పర్సనల్ గా డాక్టర్ డూలిటిల్ ని ఆహ్వానించారు. ఓకే ఓకే, ఇక వర్క్ మొదలెడదాం. ఓకే జేమ్స్, వెళ్ళి ఒకసారి స్మెల్ చేసి చూడు. నీకు ఇష్టమే ఈ కదా? కంపెనీ భరించలేకుండా ఉన్నాను.
మీ మనుషులు వదిలే గ్యాస్ ని బాగా ఇష్టపడే వాళ్ళ నుంచి వస్తుంది. ఓ పూల మట్టి లాంటి వాసన. దానికి తోడు ఇంకో విచిత్రమైన వాసన పసిగట్టాను. పూలు మట్టి వాసన. నేను బాగా ట్రైన్ అయిన డాగ్ ని ఇలాంటి వాసన నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. చూడండి జిప్ నేను చాలా లోతుగా ఆలోచించి చూసాం. కొన్ని సలహాలు అడగచ్చా? తప్పకుండా, మీకే సహాయం కావాలన్నా చేయడానికి నేను రెడీ. కొన్ని సంవత్సరాల క్రితం నేను జాన్ ఎడిన్బర్గ్లో కలిసి చదువుకున్నాం. కొందరు తనకి అబ్జర్వేషన్ చేయడంలో ఏదో ప్రత్యేకత ఉందనేవారు. సరే చెప్తాను. తన టీ తాగిన తర్వాత అలా పడిపోయారు. ఇబ్బంది పెట్టేందుకు సారీ విని. ఇక్కడ ఉండు. డబ్డా మనుషులు పంపించాయి. స్టబెన్స్, బొటానికల్ ఇండెక్స్ ఇంకా టీటీని తీసుకురా. అందరూ వెళ్ళండి. నేను చెప్పే మాటలు అర్థం కావట్లేదా? నువ్వే స్మెల్ చూసవచ్చు. ఎల్డబెరీస్, హెమ్లాక్. ఆ వాసన కాదా? ఇది కాదా? నిజమా?